29వ వాక్యమును నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఈ చివరి మాట అందరు నోట్ చేసుకోండి. కొంచెం అవతల తీసుకెళ్ళమ్మా, కొంచెం ఆ గోడ అవతల తీసుకెళ్ళి. ఆయన నీకు ప్రత్యక్షమగును. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఆయన నాకు ప్రత్యక్షమగును అని. పైన చూడండి, 28లో ఒక మాట ఉంది. మీరు మనుషుల చేతి పని అయిన కర్ర, రాతి దేవతలను పూజించదు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. మనం విమర్శించడం కాదు, కానీ గత వారం వరకు 4 రోడ్ల మధ్యలో చాలా ఇలాంటివన్నీ నిలిపారు. చూడలేదు, వినలేదు, తినలేదు, వాసన చూడలేదు. కానీ మన దేవుడు ఎవరు? మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. ప్రత్యక్షతలు వేరు, ప్రత్యక్షమగుట వేరు. దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. మెరుపులాగా, ఓ దర్శనంలాగా ఆయన కనబడేది వేరు. అది గూఢభావంగా, కలలో, దర్శనములో అలా. ప్రత్యక్ష మొగుట అనేది ఒక వస్తువును మనం వెతికాం వెతికిన తర్వాత ఆ వస్తువు మనకు దొరికింది. ఈ ప్రత్యక్ష మొగుట అనే ఆ తెలుగు పదానికి ఇంకొక అర్థం కూడా ఉంది, కనబడుట. ఆయన మనకు దొరుకుట. యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షం కావాలి. ఇక్కడికి వచ్చాం మనం అంతా, ఒకరిని ఒకరు చూసుకుంటున్నాం, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకుంటున్నాం, వెళ్తున్నాం. కానీ ఆయన ప్రత్యక్షమై మన మధ్యలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమయ్యారా? ఒక చిన్న విషయాన్ని నిర్గమకాండంలో మీకు చెప్తాను. అది 33వ అధ్యాయం 7వ వాక్యంలో మీరు చదువుతున్నప్పుడు గమనిస్తారు. అంతటా మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును
పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. గమనించండి, పాలెములో గుడారం ఒకటి వేయబడింది. దేవుడు చెప్పారు, మీతో నేను నివసిస్తాను, నాకు గుడారాన్ని నిర్మించండి. మరి పాలెములో ఉన్నంత కాలం అది గుడారము అని పిలువబడింది. అక్కడ కొంచెం వ్యత్యాసాన్ని మీరు గమనిస్తారా? పాలెము వెలుపలకు గుడారమును మార్చినప్పుడు మోషేని స్వయంగా పేరు పెట్టాడు. ఇది గుడారం కాదు, ఇది ప్రత్యక్ష గుడారం. అంటే గుడారం, ప్రత్యక్ష గుడారం, ఈ మధ్యలో ఏం జరిగింది? పాలెములో ఉన్నంతకాలం ఆయన ప్రత్యక్షం కాలేదు కనుక అది గుడారం. పాలెం వెలుపలకి వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యారు గనుక అది ప్రత్యక్ష గుడారం. దైవజనుడు పౌలు కొన్ని పర్యాయాలు పత్రికలు వ్రాసేటప్పుడు అంటాడు, మనమే దేవుని గుడారం, మన దేహం. మరి ఈ గుడారంలో దేవుడు ప్రత్యక్షం కాకపోతే కొన్నిసార్లు క్యాసెట్స్ రికార్డ్ చేయమని షాపుకు పంపిస్తే ఆ పాటలు రికార్డ్ చేయటానికి అది తిరుగుతూ ఉంటుంది, ఇందులో రికార్డ్ అవుతూ ఉంటుంది. వాడు చెక్ చేయకుండానే రికార్డ్ అయిందని ఇస్తాడు. నేను మన టేప్ రికార్డులో చూస్తుంటే ప్లే అవుట్లా రీలు ఉంది, రికార్డ్ అయినట్లే చూపించింది అక్కడ, కానీ రికార్డ్ అవ్వాలి. కొన్నిసార్లు కూడా మీ సీడీలో కానీ మీ సెల్ ఫోన్లో ఉన్న మెమోరీలో కూడా అదే కనబడింది మనకి. అంటే రీల్గానే ఉంటుంది, రికార్డ్ అయినట్లుగానే కనిపిస్తుంది, కానీ రికార్డ్ అవ్వాలి. ఒక రికార్డ్ అవని క్యాసెట్ ఎలాంటిదో దాన్ని ఎంటీ క్యాసెట్ అంటాం. దేవుడు మనలో ప్రత్యక్షం కాకపోతే మన జీవితం కూడా అలాంటిదే. రికార్డ్ కానీ ఎన్ని సీడీలు పెట్టినా ఫలితం ఏముంది? ప్లే అవ్వవు కదా. నాకు తెలియదు అవన్నీ. కొంతమంది చెబుతారు, ఏంటిరా ప్లే అవ్వట్లేదంటే ఆ ఫార్మేట్లో చేయలేదు, ఈ ఫార్మేట్లో చేయలేదు అంటుంటారు. అయ్యో నాకు పెద్ద తెలియదు, ఏ ఫార్మేట్ అర్థం కాదు. మొత్తం మీద ఒకసారి కొట్టడం ఉన్న 60 మెసేజీలు పోయింది, ఏ ఫార్మేట్లో కొట్టానో నాకే అర్థం కాదు. అయిపోయాడు, తెలియదు. అందుకని మనం గుడారం కాదు, మనం ప్రత్యక్ష గుడారం. ఈరోజు మీ ఒక్కొక్కరిలోనికి నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. ఇంకోసారి చెప్పండి గట్టిగాను, ఆయన నీకు ప్రత్యక్షమగును, ఆయన నాకు ప్రత్యక్షమగును. ఆయన నాలో ప్రత్యక్షం కావాలి, ఆయన మనలో ప్రత్యక్షం కావాలి. వినని, చూడని, తినని, వాసన చూడని, చేతి పనులతో చేయబడిన వాటిని కాదు మనం సేవిస్తుంది, మనం ఆరాధన చేస్తుంది, మనకు ప్రత్యక్షమయ్యే దేవుని. ఆయన మీరు పూర్ణ మనస్సుతో, ఈ మాట ఒకటి లింక్ పెట్టాడు, వచ్చారు
ఇక మీ మనస్సు నిండా మీ ఆలోచనల్లో, మీ తలంపులలో, మీ ఊహలలో వేరే వేరే కార్యక్రమాలు ఏవి చోటు చేసుకోకుండా కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినట్లు మీరు సంపూర్ణముగా నా ప్రభువైన యేసుక్రీస్తును ఈరోజు వెతకండి. ఆ వైపుగా మీ జీవితాల్ని కొనసాగించండి. ఆయన మీకు ప్రత్యక్షము కాబోతూ ఉన్నారు. ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నాకు ప్రత్యక్షమగును. ఆయన ప్రత్యక్షమైతే ఇప్పుడు మీరు సాధారణంగా అందరు నేను అడిగాను అనుకోండి, దేవుడు ఎక్కడున్నారంటే నాలో అంటాం. ఎంతోమందిలో ఎలా ఉన్నారు మీ దేవుడు అంటే, ఏ గాబులో చూసినా చంద్రగోళం కనపడుతుంది కదా, ఏ బావిలో చూసినా చంద్రగోళం కనపడుతుంది కదండి. ఇప్పుడు నాలో యేసయ్య ఉన్నారు, నాకు ప్రత్యక్షం అవుతున్నారు అని అందరం చెప్తాం. మరి ఆయన ప్రత్యక్షమైన చోట కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆయన ప్రత్యక్షత ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఆయన ఏ వ్యక్తికి ప్రత్యక్షమవుతారో, ఏ సంఘానికి ప్రత్యక్షమవుతారో, ఏ కుటుంబానికి ఆయన ప్రత్యక్షమవుతారో ఆ వ్యక్తిలో లేక ప్రాంతంలో కొన్ని కార్యాలు జరుగుతాయి. అవి మీరు అనుభవించినప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యారని అర్థం. కొంతమంది చెప్తారు, దైవ సేవకులండి మీరు మా ఇంటికి ఆ రోజు వచ్చినప్పుడు స్థలం కొరకు ప్రార్థన చేశారు, స్థలం ఇచ్చారు. బాబు వివాహం కొరకు ప్రార్థన చేయించాను మరొకసారి, అప్పుడు బాబు వివాహం జరిగింది. బైక్ కొరకు ప్రార్థన చేయించాను అంటే ఒక 4 సార్లు ఆ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు, ఈ 4 సార్లు మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ సేవకులుగా మా ఇంట్లో ఇది జరిగింది అంటారు. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, ఒక దైవ సేవకుడిగా నేను 4 సార్లు వెళ్ళినప్పుడే 4 ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. మరి ఆయనే స్వయంగా ప్రత్యక్షమైతే, ఆయనే మన ఇంటికి వస్తే, ఆయన నాలోనికి వస్తే ఏం జరుగుతుంది? దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం. నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. వాక్యం మీద మనసు పెట్టండి. ఇప్పుడు మన రాష్ట్రం, మన దేశం ఎన్ని కల్లోలములలో ఉన్నదో ఆ రోజుల్లో దేశమంతా కల్లోలములు, సమాధానము లేని పరిస్థితి, దేశమంతా పాడవుతుంది. దేశ ప్రజలందరూ కలవరపడుతున్నారు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసే దేశమేను, దేవుణ్ణి వెతికే ప్రజలేను. కానీ వారి జీవితంలో ఈ కల్లోలాలకు కారణమేమిటో, సమాధానం లేని పరిస్థితులేమిటో, దేశమంతా ఎందుకు పాడైందో ఓ ప్రవక్త చెప్పారు. 15:3 వాక్యం చదువుతారు, బాగా ఆలకించండి. నిజమైన దేవుడనైన బైబిల్ తెచ్చుకున్నారా? మీరంతా తెచ్చుకున్నారా? ఓకే. నిజమైన దేవుడనైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను 15:2 వాక్యం చదవమంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 15:2. ఆసా యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి.
మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, మీరు దేవుని పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. ఆయన మీ పక్షమున ఉంటారు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు, చెప్పండి గట్టిగాను, ఆయన మీకు ప్రత్యక్షమగును. నెక్స్ట్, మీరు ఆయనను విసర్జించిన ఎడల, మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మును విసర్జించును. ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. నిజమై మీరు ఆయన పక్షమున ఉండండి, అప్పుడు ఆయన మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయన్ని విసర్జిస్తే ఆయన మిమ్మును విసర్జిస్తాడు. 4వ వాక్యం, తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు, చూడండి ఫస్ట్ మనం చదువుకున్న వాక్యంలో ఉన్న లింక్, ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. 25వ వాక్యం, ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక, దేవుడు ప్రత్యక్షం కానప్పుడు కల్లోలాలు, అది నోట్ చేసుకోండి, కల్లోలాలు, కలవరాలు, మనిషి హృదయంలో ఒక కలవరం, కుటుంబంలో ఒక కలవరం, కల్లోలాలు, వేరే వేరే కల్లోలాలు ఏమి లేవు. అక్కడ దేవుడు ప్రత్యక్షం కాకపోతే అదొక కల్లోలం. కింద ఇంకా, కనుక తమ పని పాటలను చక్క పెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. ప్రజల మధ్యలో ఒక సమాధానం లేదు. తర్వాత, దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచును, నానావిధములైన బాధలతో ఉన్నారు. తర్వాత, జనమును పట్టణమును పాడు చేసెను. చూసారా, ఇప్పుడు మన ప్రపంచంలో కూడా అదే కదండి. కాస్త ప్రపంచం వైపు కన్నులెత్తి చూసే వారికి అర్థమవుతుంది. సిరియా మీదికి అమెరికా, అమెరికా మీదికి సిరియా, చైనా మీదికి అమెరికా, అమెరికా మీదికి చైనా. రాష్ట్రాల మధ్యలో సమాధానం లేని పరిస్థితులు, రాష్ట్రాలలో సమాధానం లేని పరిస్థితులు, ఆ కల్లోలాలు, ఆ సమాధానం లేని పరిస్థితి, ఆ పాడు, అది దేవుని ప్రజల వరకు వచ్చింది. ప్రవక్త చెప్తారు, మీ కల్లోలాలకు కారణం ఏమిటో తెలుసా? మీ సమాధానం లేని పరిస్థితులకు కారణం ఏమిటి? నానా విధములైన బాధలతో శ్రమ అనుభవించడానికి కారణం ఏమిటి తమ్ముడు? దేశమంతా పాడైపోవడానికి కారణం, పిల్లల చదువులు పాడైపోతున్నాయి, యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. కొన్నిసార్లు అదే అనిపిస్తుంది నాకు, ఇంతమంది దేవుని ప్రజలమున్న మన రాష్ట్రం ఎలా ఉండాలి? యేసన్న గారు ఎప్పుడు అదే మాట అంటారు, నేనున్న రాష్ట్రం సమాధానంగా ఉండాలి, నేనున్న రాష్ట్రం ఆశీర్వాదకరంగా ఉండాలి. వారికి ఆ పౌరుషం ఎప్పుడు. ప్రవక్త చెప్తారు, అందుకే ఈ కల్లోలాలు పోవాలంటే, ఈ అసమాధానం తొలగిపోవాలని కోరుకుంటే, నానా విధములైన ఈ బాధలు మీ నుండి దూరం అవ్వాలని ఆశిస్తే, ఈ పాడు అనేది ఈ ప్రాంతాల్లో ప్రవేశించకుండా ఉండాలని ఆశిస్తే, మీరు దేవుణ్ణి వెతకండి. నాకు ఆ 15వ వాక్యం చదివినప్పుడు చాలా సంతోషమైంది. వీరు ప్రవక్త చెప్పిన మాటను
మీరిపోకుండా అలాగునే వెతికినట్లుగా కనపడుతుంది. చూడండి 15వ వాక్యంలోను, ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారు ఈలాగున ప్రమాణము చేయబడగా యూదావారును సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి. పూర్ణ మనస్సుతో నా దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి, నా దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి, ఆయన నాలో ప్రవేశించాలి, ఆయన నా కుటుంబంలో ప్రత్యక్షం కావాలి, ఆయన మా సంఘములో ప్రత్యక్షం కావాలి, మా రాష్ట్రములో మా దేశములో మా దేవుడు ప్రత్యక్షం కావాలి. వినని దేవుడు కాదు, చూడని దేవుడు కాదు, తినని దేవుడు కాదు, వాసన చూడని దేవుడు కాదు, మేము ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన ప్రత్యక్షం కావాలి. అప్పుడే ఇవన్నీ తొలగిపోతాయి. ఆయన శక్తి కింద ఏది నిలబడగలుగుతుంది? ఆయన శక్తి బలము కింద ఏ రోగం నిలబడగలుగుతుంది? ఏ సమస్య నిలబడగలుగుతుంది? ఏ బాధ నిలబడగలుగుతుంది? నోటి ఊపిరితో సముద్రాలను ఆరిపోయేటట్లు చేసిన దేవుడు, కొండల సహితం పిడికిళ్లతో పట్టుకోగలిగిన దేవుడు, ఆకాశము నంపినటువంటి ప్రాకారాలను క్షణములో కూర్చిన దేవుడు, సజీవుడైన దేవుడు, మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. జాకీలు అవసరం లేదు, ప్రొక్లైన్లు అవసరం లేదు, క్రేన్లు అవసరం లేదు, టాటా ఏషియల్లో పెట్టాల్సిన అవసరం లేదు, మోయాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఎవరు అనుకున్నారు? కరిగిపోయే దేవుడు కాదు, 4 రోజులు మెరిచి. ఆయన ప్రత్యక్షం కావాలి, 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 నాలో ప్రత్యక్షం కావాలి. అది చాలు నాకు, మిగతా విషయాలు నాకు వద్దు. ఆయన నాలో ప్రత్యక్షమైతే చాలు. ఈ దిశగా ఆలోచన చేశారు, ప్రార్థన చేశారు. క్షణంలో ఏం జరిగింది తెలుసా? అక్కడ నోట్ చేయండి ఆ వాక్యం. యెహోవా వారికి ప్రత్యక్షమై, ఆ మాట నోట్ చేసుకోండి. దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలగజేసెను. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హుషారుగా, ఇంకా కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. 4 దిశల దేశం మీద ఉన్న శత్రువులను యుద్ధములు లేకుండా మాన్పించెను. వారికి 4 దిశల నెమ్మది కలిగించెను, నెమ్మది కలిగించెను, నెమ్మది కలిగించెను. దేవుడు ప్రత్యక్షమైతే నీకు నెమ్మది కలుగుతుంది. నీ ప్రాణానికి, నీ ఆత్మకు, నీ హృదయానికి, నీ సమస్తానికి అన్ని కోణాలలో నెమ్మది, 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 నెమ్మది కలుగుతుంది. తినటానికి 4 లారీలు అన్నం ఉన్న ఫలితం ఉంది, నెమ్మది లేకుండా. వేసుకోవటానికి 40 కాసులు బంగారం ఉన్న ఫలితం ఏముంది, నెమ్మది లేకుండా. నెమ్మది లేకుండా 6 డజన్ పిల్లలు ఉన్నారు నాకు అని చెప్పుకోవటం ఫలితం ఉంది. నెమ్మది లేకుండా 4 అంతస్తుల్లో కూర్చున్నాను నేను అనడానికి ఫలితం ఉంది. ప్రతి మనిషికి కావాల్సింది ఏమిటి? దాని గురించి ఆలోచించరేంటి మీరు? ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. డబ్బెంతుందో కూడా లెక్క కూడా తెలియని వారికి నెమ్మది లేదు ఈ రోజుల్లో. కానీ ఆయన మనలో ప్రత్యక్షమయ్యారు గనుక మనకు నెమ్మది కలుగుతుంది. మీరు అంటారు కదా పాట, నెమ్మది లేకుండా అది ఇగజాలే. మనకు కావాల్సింది ఏమిటి? అవసరమైనది ఏమిటి? అన్ని కోణాలలో ఒక వ్యక్తికి నెమ్మది అవసరం. మన ప్రాణం ఎప్పుడూ నెమ్మదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఒక ప్రశాంతతను అనుభవిస్తాం. ఎన్ని కల్లోలాలు వచ్చినా అవన్నీ
లెక్కజేయని పరిస్థితులు ఏర్పడతాయి. మీ జీవితంలో కొన్ని పర్యాయాలు చూడండి, దేశాలకు కొంతమంది శత్రువులుండి దేశాలకు రాష్ట్రాలకు నెమ్మది లేకుండా చేస్తున్నారు. మరి మనలో ఎందుకు ఈ యుద్ధములు, ఈ శత్రుత్వం? దావీదుని గురించి వ్రాయబడింది. ఆయనకు నలుదిశలా శత్రువుల మీద జయం కలిగినప్పుడే దావీదుకి నెమ్మది కలిగింది. సొలొమోను ఈ సాక్ష్యం చెప్పాడు. నోట్ చేయండి. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువుతారు చూడండి. యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. అన్ని వైపుల మా నాన్నగారికి యుద్ధములు, మా నాన్నగారికి అన్ని వైపుల యుద్ధములు. కింద అంటాడు, తన దేవుడైన యెహోవా నామఘనతకు. ఎందుకు ఆగుతున్నట్లు? తన దేవుడైన యెహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీవు ఎరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమియు కలగకుండాను, అపాయాలేమి మన దేశం మీద కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. నలుదిశలా దేవుడు నాకేం చేశారు? నెమ్మది కలిగించాడు. యాకోబు ఏమంటాడు తెలుసా? మీలో 5వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. మీలో యుద్ధములు, మీలో పోరాటాలు ఎవరి వల్ల కలుగుతుంది? మీ అవయవములలో పోరాడు. మీ అవయవాలలోనే పోరాడుతున్నాయి. ఒక అవయవమేమో పాకిస్తాన్ అయింది, ఒక అవయవమేమో ఇండియా అయింది. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. ఇప్పుడు దేశాల మధ్యలో ఒక యుద్ధం, రాష్ట్రాల మధ్యలో ఒక యుద్ధం. మరి మనలో లేక మీలో ఈ యుద్ధములు పోరాటాలు ఉందా మాట? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? దేవుని నుండి కలుగుతున్నాయి. మీ అవయవములలో పోరాడు. 2 కిడ్నీలు ఉంటాయి. ఒక కిడ్నీ ఏమో సమైక్యాంధ్ర అంటుంది, ఒక కిడ్నీ ఏమో తెలంగాణ అంటుంది. ఇలా ఉంది వ్యవహారం. ఇప్పుడు ఉన్న 4 టైర్లు 2 ముందుకు వెళ్తానంటే 2 వెనక్కి వెళ్తానంటే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? ఒక అవయవమేమో పాకిస్తాన్ అయింది, ఒక అవయవం ఇండియా అయింది, ఒక అవయవమేమో అమెరికా అయింది, ఇంకొక అవయవమేమో సిరియా అయిపోయింది. అలా ఉన్నాయి. అంటే ప్రతి వ్యక్తిలో ఉన్న అవయాలలో ఏదో ఒక భోగేచ్ఛ అనే పదం ఉపయోగించాడు అక్కడ. మీ శరీరములోని అవయములలో కలిగే భోగేచ్ఛల నుండి కదా అవి మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. ఏదో ఒక అపవిత్రత శరీరంలో ప్రారంభమై ఆ అవయాలన్నీ మీలో ఉద్రేకాలు పుట్టించి, ఆవేశాలు పుట్టించి, క్రోధాలు పుట్టించి నెమ్మది లేకుండా చేస్తున్నాయి. లేకపోతే మీకెందుకు ప్రశాంతంగా దేవుళ్ళో బ్రతకవలసిన కొన్ని కుటుంబాలలో ఎందుకు ఇవన్నీ? నానా విధమైన కలవరాలు. కొంతమంది నాకు చెప్తారు, ఏదో ఒక అవయవం విరోధంగా లేస్తుంటుంది ఇంకొక అవయవం మీద. మీలోనే. అప్పుడు హృదయం అంతా ఏమవుతుంది? ఈ అవయాలను బట్టి కలవరం చెందుతూ ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. దేశాల మీద యుద్ధం చేసి చాలా చిన్న వయసులోనే ప్రపంచం మొత్తాన్ని చేతుల్లో పట్టుకున్నాడు అలెగ్జాండర్. అరే నాకు ఇంక 20 సంవత్సరాల వయసు రాలేదు, 25 సంవత్సరాల వయసు రాలేదే, ఇంక నేను జయించడానికి దేశాలే లేవే అని బోర్ను ఏడ్చాడు.
ఇంత చిన్న వయసులోనే ప్రపంచాన్ని పట్టుకున్నాను, ఇంకా ఉన్న వయసు అంతా ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలని. కానీ ముగింపు ఏంటో తెలుసా? సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తన మానసిక ఒత్తిడిని బట్టి. చరిత్రకారులు అందరినూ చూడండి, ప్రపంచంలో చదువు వచ్చిన వారు, ప్రపంచాన్ని వృద్ధిలోని తెచ్చిన వ్యక్తులను చూడండి, వారి ముగింపు చూడండి, వారి సాక్ష్యాల్లో మానసికంగా కృంగిపోయి వారి అవయాలలో ఉద్రేకాలు పెరిగి ఒక ప్రశాంతను అనుభవించలేక, నెమ్మది లేక, తుపాకీలు నోట్లు పెట్టుకొని కాల్చుకొని చనిపోయిన వ్యక్తులు లేకపోలేదు. హిట్లర్ కూడా అదే పరిస్థితికి వచ్చాడు. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన జయించిన హిట్లర్ ఒక నియంత, 60 లక్షల మంది ప్రజలను ఒక్కసారిగా హతమార్చిన వ్యక్తి. ముగింపు ఏంటి తెలుసా? సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దీనికి అంతటికి కారణం ఏంటనుకున్న సహోదరుడా, వారి అవయాలలో పోకెచ్చను. ఆ ఉద్రేకాల వల్ల నెమ్మది లేక, ఆ నెమ్మది లేని పరిస్థితుల మధ్యలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్యలో తప్పు నిర్ణయాలు తీసుకోవటం, తొందరపాట్లు. నా దేవుడు నీలో ప్రత్యక్షమైతే, నా దేవుడు నీలో ప్రత్యక్షమైతే గోదావరి లాంటి నదులు ఎన్ని నీ మీద ప్రవాహం వలె పారుతూ ఉన్నా నీవు ఒక నెమ్మదిని అనుభవిస్తావో. నా దేవుడు ఆ విధముగా నీకు నెమ్మది కలిగించునుగాక, నీ కుటుంబానికి నెమ్మది కలిగించునుగాక, నీ పిల్లలకు నెమ్మది కలిగించునుగాక. మరొకసారి చెబుతున్నాను, మీ ప్రతి వ్యవస్థకు నా దేవుడు నెమ్మది కలిగించునుగాక. ఆయన ప్రత్యక్షతను అనుభవించండి, ఇప్పుడే అనుభవించండి. ఎన్ని నదుల వంటి ప్రవాహాల వంటి శ్రమలు నీకు సంభవించిన ఒక ప్రశాంతమైన జీవితం నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కలిగిన సమస్యలతో అనుభవించు. అదిగో ఆయన ప్రత్యక్షతను అనుభవించండి. ఆయన ప్రత్యక్షత నీలో కలిగితే నెమ్మదిగా బ్రతుకుతాం. మనిషి జీవితం సుఖముగా నెమ్మదిగా గడవాలి. అబ్రహాం అదే కోరుకుంటాడు. తమ్ముడు, మనం నెమ్మదిగా బ్రతకాలి, లోతు సుఖముగా బ్రతకాలి. బ్రతికే 4 రోజులైనా ఒక ప్రశాంత నెమ్మదిని అనుభవించాలి. రెండో విషయం చెప్తాను. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం చదువుతారు చూడండి. నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అను కోత కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకు ఎన్నడూ. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి జరుగుతున్నది. పాయింట్. ఆయన ప్రత్యక్షమై మన మీద ఏం చేస్తారు? నీతి చెప్పాలి, నోరు తెరి చెప్పాలి. నీతి వర్షము కురిపిస్తాడు. అది సెకండ్. ఆయన ప్రత్యక్షమవుతుంది ఎందుకు? మనతో భరతనాట్యం ఆడటానికా? మనం ఏమైనా భరతనాట్యం ఆడేవాళ్ళం? మరి ఈ మధ్య ఊరేగింపులు చూస్తూ ఉంటే దేవుని ముందు స్టేజీలు ఏంటి, బ్రేక్ డాన్స్లు ఏంటి, డిస్కో డాన్స్లు ఏంటి, పనికి మాలిన అపవిత్రమైన పాటలు ఏంటి, నాకే అర్థం కావట్లేదు. చచ్చ ఆ మతకర్త ఎవరైనా ఉంటే వారికి ఒక విషయం చెబుదాం అనిపిస్తుంది. వచ్చే బండి పోయే బండి పట్టుకొని అడుక్కునే బుద్ధి ఎందుకురా బాబు, అవి కొంచెం చెప్పండి రా కుర్రోళ్ళకి అనిపిస్తుంది నాకు. మీరు భీమవరంలో బయలుదేరండి, జవులపాలెం వెళ్ళరండి, ఎంతమంది ఆపుతారో చూడండి. ఏంటి అర్థం కావట్లేదు. ఇంతకుముందు లేదు ఇది దరిద్రత, అంత దిగజారిపోయిందా అనిపిస్తుంది నాకు. మతాలను ఏదో నేను కలవరపరచాలని చెప్పట్లేదు, కానీ అదొక కకృతి, అదొక దరిద్రపు స్థితి. ఎందుకదంతా
స్పీడ్ బ్రేకర్లు తగిలినట్టు క్షణ క్షణం క్షణ క్షణం. ఇంకా మన ప్రాంతం తక్కువ అంటే ఎవరు మన ఒక సహోదరుడు చెప్పాడు, మన ప్రాంతం తక్కువ, నాటి వెళ్తే మాత్రం ఇచ్చే వరకు కూడా కదిలించను అంటాడు. ఇది బాగుంది. చూడండి, మన దేవుడు మనకెందుకు ప్రత్యక్షమవుతున్నారంటే, ఆయన ప్రత్యక్షమై మన ఒక్కొక్కరి మీద ఆయన ఏం చేస్తాడు? నీతి వర్షము కురిపించును. ఇంకోసారి చేతులు ఊపుతూ చెప్పండి అందరూ. ఏం కురిపిస్తారు మన మీద? ఉదయం 3 గంటలకు సరిగ్గా వచ్చింది చూడండి ఒక విసురుడు. మీరు కిటికీలు తలుపులు వేసుకొని శుభ్రంగా పడుకొని ఉంటారు. ఒక్క విసురుడు విసిరింది చూడు, ఆయన నీతి వర్షాన్ని కురిపిస్తాడు. చూడండి, ఆమోసులో ఒక మాట ఉంది, నోట్ చేయండి ఆ వాక్యాన్ని. ఆ పక్కనే ఉంటుంది ఆమోసు గ్రంథం 5:24. నీళ్లు పారినట్లుగా న్యాయము ప్రక్కనే ఉంటుంది, మీరు ఎటు వెళ్ళబాకండి. ఓషయ ప్రక్కనే ఉంటుంది, ఏవేలు ఆమోసు. ఓకే. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. అది నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి. గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. అది మళ్ళీ చెప్పండి. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. మనం క్రీస్తులోనికి రాకమునుపు అవినీతిగా జీవించి ఉండవచ్చు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నాలో మీలో మన ఒక్కొక్కరిలో యేసయ్య ప్రత్యక్షమై నీతి వర్షాన్ని కురిపిస్తాడు. మనం ఆ నీతిని ప్రవాహం వలె ప్రవహించేటట్లు చేసుకోవాలి. నీతి న్యాయాలను మనం పాటించాలి. యేసు ప్రభువును నమ్ముకోకుండా, ఆయన ప్రత్యక్షత లేకుండా ఏ వ్యక్తి నీతిమంతుడు కాలేడు. కన్ఫర్మ్ అది. యేసు రక్తం చేత మనం నీతిమంతులుగా మారాం. సకల దుర్గుణాలకు మనం వేరయ్యాం. ఆ తరువాత ఆ నీతి మనలో ఒక ప్రవాహం వలె ప్రవహించాలి. ఆ నీతి ప్రవాహం మనలో ప్రవహిస్తున్నప్పుడు ఏ మైలు లేక ఏ డస్టు అడ్డుపడినా ఈ నీతి ప్రవాహం దాన్ని కొట్టుకొని పోయింది. యాకోబు చరిత్రను కొంచెం మీకు చెప్తా, వినండి. తండ్రి ఇంట్లో నుండి యాకోబు బయలుదేరి లేనమావు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. దేవుడు ప్రత్యక్షం కాలేదు, కల. భూమి నుండి ఆకాశం వరకు ఒక నిచ్చెన. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కటం దిగటం. ఆ నిచ్చెనకు పైన యెహోవా ఉండటం, యేసయ్య. యాకోబుతో మాట్లాడటం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతి నేను విస్తరింపచేస్తాను. ఈ కళ తన జీవితాన్ని మార్చలేకపోయింది. తన ఇంట్లో ఎలా ప్రవర్తించాడో, మేనమామ గారింటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు. ఏం చేంజ్ లేదు. బాగా ఆలోచించండి. కళ వేరు, దర్శనం వేరు, ప్రత్యక్షం కావటం వేరు. అక్కడికి వెళ్తున్నారు, మరలా అదే పనులు చేస్తున్నాడు.
20 సంవత్సరాలు బ్రతుకంతా అతుకు బ్రతుకుల్లాగే మారిపోయింది. తన ప్రయత్నాలన్నీ చివరికి విఫలమయ్యాయి. తానేదో దాచుకున్నాను, కాస్త సంపాదించుకున్నాను అనుకున్నాడు, కానీ అది కూడా 4 భాగాలుగా మారిపోయింది. చివరికి తన కుటుంబం కూడా 4 భాగాలైపోయింది. మరో ప్రక్కన భయం, 400 మందిని తీసుకొని అన్నం వస్తున్నారు నా మీదికి. మరొక ప్రక్కన మేనమామ వెనక నుండి నన్ను తరుముతున్నాడు, అదొక ఆందోళన. ఎబ్బోకు రేవు యొద్ద యాకోబు ఒంటరిగా మోకరించాడండి. ఎవరిని పట్టించుకోలేదు, ఒంటరిగా. భార్యల దగ్గరకు రాబోతుంటే రానివ్వలేదు, పిల్లల దగ్గరకు వస్తున్నా రానివ్వలేదు. నాకు ఒక ప్రత్యక్షత కావాలి. ఇంట్లో ఎలా ప్రవర్తించాను, మేనమామ దగ్గర అలాగే ప్రవర్తించాను, అయినా నా జీవితంలో మార్పు రాలేదు. నా జీవితంలో మార్పు రానప్పటికీ రానంత కాలం నా బ్రతుకంతా ఇలాగే ఉంటుంది. అందుకని నాకు దేవునికి మధ్యలో ఇప్పుడు ఒక సన్నిహిత అనుబంధం కావాలి. నేను ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలని మోకాళ్ళ మీద ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆలోచించండి, ఆ రాత్రే ప్రత్యక్షమయ్యాడు దేవుడు. రాత్రి మోకరించాడు, హృదయం వరకు ప్రార్థన చేశాడు. రాత్రి అంతా దేవునితో పెనుగులాడుతూనే ఉన్నాడు. నీకు ఒక విషయం చెప్పనా, ఆ ఉదయకాల సమయంలో దేవుడే చెప్తున్నాడు, నన్ను వెళ్ళనీయవయ్యా, తెల్లారిపోతుంది, నన్ను వెళ్ళని, నీతోనే ఉండమంటావా? ఇక నాకు వేరే ఏముండదా? నీతోనే ఉండాలా? ఒక ఎలిజబెత్నే నేను ఆశ్రయించాలా? శాంతకుమార్ని ఆశ్రయించొద్దా? ఒక మార్తమ్మని ఆశ్రయించాలా? మరియమ్మని ఆశ్రయించొద్దా? నన్ను వెళ్ళనేవయ్యా, నాకు చాలా పనులు ఉన్నాయి. శిష్యులండి, నేను అనుకుంటాను దేవుణ్ణి మనం అందరం కలిసి పట్టుకుందాం. ఇప్పుడు అందరం కలిసి పట్టుకుందాం. కాళ్ళు ఒక 4, చేతులు ఒక 4, తలకాయ 4, అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం ఆయన్ని నడుమే పట్టుకోండి. ఓకే, అందరం పట్టుకున్న తర్వాత నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళాలా అంటాడా? ఆయన బలానికి మనం ఎంత అండి? మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసును అన్నారు. మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసును నేనే అన్నాడా? వార్ల పడ్డారు అందరూ. మీరు ఆయన శక్తి ఎంత, ఆయన బలం ఎంత, ఆయన కథ ఏంటి, ఆయన ఎవరు ఏంటి? ఆయన యాకోబు ఒక్కడ పట్టుకుంటే ఏమండి, నేను మొన్న మధ్య ఒక మాట చెప్పాను, గుర్తుందా మీకు? స్విమ్మింగ్ పూల్లో ఏనుగు ఈత కొడదామని ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చి దూకిందంట. అందులో అంతకుముందే పాపం కొన్ని చీమల జలకాలు ఆడుతున్నాయి. దూకటం ఆ ఫోర్స్కి కొన్ని చీమలేమో చెప్పండి ఒడ్డును బండి, కొన్ని చీమలేమో దీని మీదకి ఎక్కి, ఏది ఏనుగు మీదకి. ఈ ఒడ్డు మీద ఉన్నాయేమో కోపంగా చూస్తున్నాయి. మమ్మల్ని దూకటం ఒడ్డుకేసావా అని. ఈ పైన ఉన్నాయి చూడండి, అయ్యేమో గట్టిగా పట్టుకునే దాన్ని, మేము ఎక్కడ పోతామోనని. ఇది దూకి ఏం చేస్తుంది? శుభ్రంగా మునుగుతా చేస్తా ఉంది. ఈ పైన ఉన్నాయి అనుకుంటే మనం ఒడ్డుకు పోయినా సరే మనోళ్ళు మాత్రం ముంచేస్తున్నారు వాడిని. మనోళ్ళు దాన్ని ముంచేస్తున్నారు అని పైన అంటారు, ఇంకొంచెం ముంచో. ఏనుగుని ఎక్కడ ముంచుతాయండి చీమలు? నాకు తెలియగలుగుతాను.
ఏనుగు బలం ఎంత, చీమల బలం ఎంత అండి? ఏదో అనవసరంగా అనుకుంటుంది. అలాగే దేవుణ్ణి మనం ఆపగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి మనం ఆపటం ఏమిటి? ఒక యాకోబు దేవుణ్ణి ఆపటం ఏమిటి? దేవుణ్ణి ఆపగల శక్తి యాకోబులో ఎక్కడుంది? మగసిరి గలవాడుగా పోరాడాడు. దేవుడు కంట్రోల్ అవ్వలేదు. ఆఖరికి వాక్యాన్ని ఆధారం చేసుకొని పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో కన్నీళ్లు విడిచి యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నాడు. కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నాడు. ఏ కళ్ళల్లో కన్నీళ్ళు ఆయన చూస్తాడో ఆ ఆయన కన్నీటిని చూశాడంటే చాలండి, దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. మన కళ్ళల్లో వచ్చే కన్నీళ్లు విలువ ఎంత తెలుసా? సింహాసనములో దేవుణ్ణి నెమ్మదిగా కూర్చొనియో మన కన్నీళ్లు. నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి. కన్నీళ్లు విడిచి కాస్త నువ్వు మోకాళ్ళ మీద ఉండు. నీ కన్నీళ్లు దేవుని సింహాసనాన్ని తల్లక్రిందులు చేస్తాయి. నీ కన్నీళ్లు సింహాసనంలో కూర్చున్న దేవుడిని యొక్కకు తీసుకొని వస్తాయి. యాకోబు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాడు. నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను దాటి వెళ్ళొద్దు. ఒక మానవుని శక్తి దేవుణ్ణి ఆపగలిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఆలోచించాల్సింది ఈ వైపున, మీరు కొనసాగాల్సింది ఈ వైపున. ఆ రోజు ఆ ప్రత్యక్షత ద్వారా యాకోబు జీవితమే మారిపోయింది. హల్లెలూయా. సంఖ్యాకాండం మీరు నోట్ చేసుకోండి. సంఖ్యాకాండం సంఖ్యాకాండం 23:21 చేసుకోండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. ప్రత్యక్షమైన తరువాత దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, అంతకుముందు యాకోబులో దోషాలున్నాయి. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యారో ఆ ప్రత్యక్షమైన తర్వాత తన పేరు మార్చాడు, తన మనస్సును మార్చాడు, తన జీవితాన్నే మార్చాడు. దేవుడు మార్చి 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 ఇప్పుడు ఆఖరికి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విలో ఆశ్రయించబడిన జనాంగాన్ని శపించడానికి వెళ్తున్నావా? వెళ్ళు. అయితే నేను చెప్పిందే మాట్లాడు, మిగతాది మాట్లాడబాకు. ప్రజలను చూస్తే బిలాం ఏమంటాడు తెలుసా? 24 మొదటి వాక్యం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని. దేవుని దృష్టికి ఇశ్రాయేలుని దీవించుట మంచిదని. ఎందుకు? ఆ ప్రత్యక్షత ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని, యాకోబు సంతతిని దేవుడు బ్లెస్ చేశాడు. ఆ ప్రత్యక్షత ద్వారా యాకోబులో మార్పు వచ్చింది. యాకోబులో ఇక ఏ దోషమును కనబడలేదు. ఇశ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడు 23 నిజముగా యాకోబులో మంత్రము లేదు. ముందు చాలా మంత్రాలు ఉన్నాయి వీడికి. ఇశ్రాయేలులో శకునము లేదు. మంత్రాలు అంటే ఏం చేశాడు? మామా తెల్లయన్నీ నాయి మామ, మచ్చలు మచ్చలు నీ మామ. అలాగే అల్లుడు మందులో తెల్ల ఏదో 1-2 పుడతాయి, అన్ని మచ్చలు మచ్చలేక పుట్టేది అనుకున్నాడు మామ. మాయలు చేశాడు, అన్ని తెల్లగా పుడుతున్నాయి. ఇదేంటిరా అన్ని తెల్లగా పుడుతున్నాయి? నువ్వే కదా మామ కోరుకుంది. ఈ రోజు నుంచి నాకు తెల్లయిరా, మచ్చలు మచ్చలు నెయ్యి. అలాగే మామ, నీ మాట నా మాట. మంత్రాలు చేశాడు. మరలా అన్నీ మచ్చలు మచ్చలే పుడుతున్నాయి, తెల్లే పుడుతున్నాయి.
అది ప్రత్యక్షం కానప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు దేవుడే స్వయంగా చెప్తున్నారు, ఇక యాకోబులో ఏ మంత్రము లేదు, యాకోబులో ఏ శకునము లేదు, యాకోబులో ఏ దోషము లేదు. కారణం, నీతి ప్రవహించున్నట్లుగా, నీళ్లు ప్రవహించున్నట్లుగా నీతి మన జీవితంలో ప్రవహించాలి. అందరూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మీరు ఒక యోబులో ఒక్క మాట నోట్ చేసుకోండి. ఈ నమ్మకం మీకు అందరికి ఉండాలి, ఈ మంచి మనస్సాక్షి మీ అందరికి ఉండాలి. యోబు న్యాయవంతుడు, యథార్థపరుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడని మనం చాలాసార్లు చదువుకుంటాం. 6వ అధ్యాయంలో యోబు గ్రంథం 29 ఒకటి చూడండి, 2-3 సార్లు నోట్ చేసుకోండి దాన్ని అందరూ. అన్యాయము లేకుండా నా సంగతి, అందరూ మరలా చూసుకోండి దాన్ని అందరు తీసి. యోబు అంటాడు, అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి, మరలా విచారించుడి. మీరు ఇదే చెప్పాలి, అన్యాయం కలపొద్దు. మరో చెప్తున్నానండి, అన్యాయాన్ని కలపొద్దు, అన్యాయాన్ని కలపొద్దు. అన్యాయము కలపకుండా నా సంగతి మరలా విచారించుడి, నా సంగతి మరలా విచారించుడి, మరలా విచారించుడి. మరలా చేయండి, మరలా విచారించండి, మరలా విచారించండి, మరలా విచారించండి. నేను నిర్దోషినిగా కనబడుదును. మరలా 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 ఈ అన్యాయం కలపకుండా, ఈ అన్యాయం అనేది కలపకుండా మరలా 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 విచారించండి. ఇప్పుడు వాయిదాలు అంటే కోర్టుల్లో ఏప్రిల్ 4, మే 3, అక్టోబర్ 4 ఈ మరలా 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 వాయించండి. ఎంతమంది మీ మీద ఎన్ని చెప్పినా మీకు ఈ మనస్సాక్షి ఉంటే చాలండి. అన్యాయం కలపకుండా, అన్యాయం కలపకుండా, అన్యాయం కలపకుండా మరలా మరలా విచారించండి. మరలా చెప్తుందని విచారించండి, తెలుసుకోండి, నిదానంగా తొందర పడవద్దు. చివరికి తేలేది ఏమి తెలుసా? నేను నిర్దోషిగానే కనబడతాను. కారణం, యోబులో ఉన్న నీతి, యోబులో ఉన్న యథార్థత. దేవుని ప్రజల నోట ఇలాంటి మాట రావాలి. నా ప్రియమైన సహోదరులారా, ఆయన ప్రత్యక్షత ద్వారా మనల్లో ఈ నీతి వర్షం కురిపించబడుతుంది, నీతి వర్షం కురిపించబడుతుంది. 3వ విషయం ఒకటి చెప్తాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26. 26వ అధ్యాయం 4-5. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఈ రాజుగారి పేరు ఏమిటి చెప్పండి? ఉజ్జియా. తలలు పైకి లేపండి. ఉజ్జియా. వీళ్ళ నాన్నగారి పేరు ఏంటి చెప్పండి? ఏంటి కొనుక్కుంటున్నారు? దొరకకపోతే ఏమైందమ్మా? ఎవరైనా కేసు పెడతారా? ఐక్యం వారికి దొరకలేదు, ఏమైంది? అంత అవసరమా? అమజ్యా. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరేంటి చెప్పండి? జకరియా. అలా మీరు నోట్ చేసుకోవాలి. జకరియా ఒక ప్రవక్త. జకరియా ఎప్పుడు దేవుని ప్రత్యక్షతలను పొందుకొని ఆ దేవుని ప్రత్యక్షతలను తెలియజేస్తూ ఉండేవాడు. బాగా వినాలి. అమజ్యా కాలములో
జకర్యా ఉన్నాడు. ఈ ఉజ్జియా రాజు 16 సంవత్సరాలకు రాజు అయ్యాడు. సరిగ్గా 16 సంవత్సరాలు, 52 సంవత్సరాలు పాలన చేశాడు. ఈయన 16 సంవత్సరాల వయసులో రాజు అయినప్పుడు ఈ ప్రవక్త లేడు. ఎవరు? జకర్యా ప్రవక్త లేడు అసలు, అప్పుడు చనిపోయాడు. ఈయన రాజు అయినప్పుడు మరి ఆయన లేడు. మరి ఈయనేంటి? ఆ ప్రవక్త చెప్పినట్లు, ఆ ప్రవక్త దర్శనం ప్రకారం, ఆ ప్రవక్త చర్యలన్నిటి ప్రకారం, జకర్యా చర్యలన్నిటి ప్రకారం, జకర్యా దర్శనాల ప్రకారం, జకర్యా ప్రత్యక్షతల ప్రకారం దేవుని అనుసరించిన అని చెప్తాడేంటి? ఆ నాన్నగారు పరిపాలన చేస్తున్నప్పుడు ఏనండి బాగా, రాజులు చిన్న వయసు నుండే పిల్లలకు విద్యారంగం నేర్పేటటువంటి ఒక వ్యక్తిని పెడతారు. బుద్ధి నేర్పే వ్యక్తిని ఒక వ్యక్తిని పెడతారు. విద్య నేర్పే వ్యక్తిని, యుద్ధం చేసే ఒక వ్యక్తి యుద్ధం నేర్పుతాడు, ఒక వ్యక్తి బుద్ధి నేర్పుతాడు, ఒక వ్యక్తి విద్య నేర్పుతాడు. చిన్న వయసు నుండి అతనికి కాస్త మనం నర్సరీలో పిల్లలను స్టార్ట్ చేసినట్లు అప్పటి నుంచే ఈ పిల్లలకు రాజులు ఏం చేస్తారంటే రాజ్య పరిపాలన విషయాలు ఎలా చేయాలి, శత్రువు వచ్చినప్పుడు ఎలా యుద్ధం చేయాలి అన్నీ నేర్పుతారు. బైబిల్లో కూడా ఇంకొక రాజును చూస్తాం మనం. అతని పేరు యోవాషు. యోవాషును కనినటువంటి వెంటనే తల్లిదండ్రులు చనిపోయారు. వాళ్ళ నానమ్మ నేనే రాజ్యాన్ని పరిపాలన చేయాలని మొత్తాన్ని చంపేసిన రాజకుమారుల్ని. దేవుని మందిరంలో ఇతడు పెంచబడ్డాడు 6 సంవత్సరాలు. 7వ సంవత్సరంలో రాజు అయ్యాడు. బుద్ధి నేర్పే యాజకుడు యెహోయాదా ఉన్నాడు యోవాషుకి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని నేర్పే యాజకుడు. ఈ అమజ్య పాలనలో ఈ జకర్యా అమజ్య కుమారుడైన ఉజ్జియాకు చిన్న వయసు నుండి దేవుని ప్రత్యక్షతలను గురించి బోధించాడు. దేవుని ప్రత్యక్షతల గురించి మాట్లాడాడు. ఆ పునాది పడింది. పిల్లల జీవితంలో ఏ పునాది పడిందో 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా ఉజ్జియా వాళ్ళ నాన్నగారు నడిచినట్లు అమజ్య అని వ్రాయబడలేదు. వారి పితరుడు దావీదు నడిచినట్లు అని రాయబడలేదు. ఆ 2 వాక్యాల్లో మీరు కలుపుకొని చదువుకోండి. ఏమని రాయబడింది? జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించారా. అంటే ఆ ప్రారంభంలోనే ఆ చిన్న వయసు నుండే ఆ పునాది పడింది. దేవుని అనుసరించటం. జకర్యాకి ప్రత్యక్షతలు కలుగుతూ ఉంటాయి. ఆ ప్రత్యక్షతలన్నిటినీ ఈ ఉజ్జియాకి బోధిస్తూ ఉండేవాడు. అతడు 16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ ప్రత్యక్షతలను మనస్సులో పెట్టుకొని ఆ ప్రత్యక్షతలను ప్రతి క్షణం తలంచుకుంటూ దేవుణ్ణి ఆశ్రయించాడు. చూశారండి? ఈరోజు మీ పిల్లలు చూడండి, మీతో పాటు చిన్న చిన్న పిల్లలు లాల్చీలు వేసుకొని బైబిల్ పట్టుకొని మీ పిల్లలు చక్కగా మీతో పాటు మందిరానికి రావటం, ఇవన్నీ బుద్ధి నేర్పుకుంటూ మీరు ఆ పిల్లలకి ఇంకా ఇంకా ఈ ప్రత్యక్షతలో ఉన్న ఆశీర్వాదాలు, దేవుడు ఎలా ప్రత్యక్షమవుతారు, మనం దేవుని ఎలా వెతకాలి, ఎలా ఆచరించాలి, ఎలా అనుభవించాలి అనేది ఆ పునాది
ఆ జకర్యా పునాది. దైవ సేవకుడు కూడా అదే నేర్పుతాడు. అది ఎవరైనా సరే బుద్ధి నేర్పి దేవుని ప్రత్యక్షతలను బోధించే ప్రవక్త ఉన్నంత కాలం, ఆ ప్రవక్త ఆ దర్శనాలు చెప్పినంత కాలం, ఆ ప్రవక్త యొక్క దర్శనాలు, ఆ యాజకుడి యొక్క దర్శనాలను అనుసరించినంత కాలం బైబిల్ చెప్తుంది ఉజ్జియాను దేవుడు వర్ధిల్ల చేసెను. చెప్పాలందరి చేతుల పైకెత్తి గట్టిగా. అంటే ఈ ప్రత్యక్షతలో కలిగే ఒక వర్ధిల్లే అనుభవం అది సంఘానికైనా కలుగుతుంది, ఒక కుటుంబానికైనా కలుగుతుంది. ఒక వ్యక్తికైనా కలుగుతుంది, ఒక చిన్న సేవకునికైనా కలుగుతుంది. ప్రత్యక్షతలో ఉండే వర్ధిల్లే అనుభవం. నా ప్రియమైన సహోదరులారా, శరీర సంబంధంగా వర్ధిల్లలేకపోతున్నారు కొందరు, ఆత్మ సంబంధముగా వర్ధిల్లలేకపోతున్నారు మరికొంతమంది. కొందరు శరీర సంబంధంగా కాస్త పర్వాలేదు, ఒక స్థితికి వస్తున్నారు అనుకునేసరికి ఆత్మ సంబంధమైనటువంటి వర్ధిల్లే అనుభవాలు కనబడట్లేదు. ఇంకా కొంతమందికి ఏమో అసలు వర్ధిల్లే అనుభవమే లేదు. వర్ధిల్లే అనుభవమే లేకపోవటానికి మొన్న ఈ మధ్య ఎవరో ఒక సేవకుడు వస్తున్న మందిరాలని దేవుడు బహుగా ఆశ్రయించారండి అని నేనన్నా. ఆయన అంటాడు, వసన్న మందిరాలు ఎందులే, క్రైస్తవులనే దేవుడు ఆశ్రయించాడు అన్నాడు. వసన్న మినిస్ట్రీస్ దేవుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత స్థితిలో పెట్టాడండి. వసన్న మినిస్ట్రీస్ ఏముందండి, అన్ని సంఘాలను దేవుడు పైకి తీసుకొస్తూనే ఉన్నాడు అంటాడు సారికి. వర్ధిల్లింది అనే మాట అనటానికి ఇతని నోట్లో రావట్లేదు, ఒప్పుకోవట్లేదు. నేను ఆఖరికి అడిగాను, మీరెక్కడండి అని. పొలాన చోట. ఎంత ఉంది మీకు, ఎన్ని మందిరాలు ఉన్నాయంటే ఒకటే అని చెప్పాడు. సంస్థ ఉందా అంటే లేదండి, ఇండిపెండెంట్గా చేసుకున్నాను. ఎంతమంది వస్తారు చర్చి కన్నా? పర్వాలేదండి, మొన్నటి వరకు 15 మంది వచ్చేవారు, ఇప్పుడు ఒక 5 పెరిగారు, ఒక 20 మంది అవుతున్నారు. 20 మంది ఉన్న వ్యక్తికి నిజమేనండి, ఈ రోజున ప్రపంచంలో ఎంత వర్ధిల్లింది ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఆలోచించండి. ఎంత వర్ధిల్లింది. సంస్థలో ఎక్కడో ఒక సేవకుడు వెళ్ళిపోయాడంట బయటికి, అది ఇతనికి తెలిసింది. ఏం వర్ధిల్లుతుందండి, పలానా సేవకుడు వెళ్ళిపోయాడు కదా అన్నాడు. ఒక్కడు వెళ్ళిపోయింది మనసులో పెట్టుకున్నాడు బ్యాడు. ఇంత వర్ధిల్లే దాన్నే పక్కన పెట్టాడు. అంటే ఇతనికి ఏమి లేదు, చెప్పాలి గట్టిగాను, ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? సంఘాలు ఎలా అభివృద్ధి అవుతున్నాయి, సంస్థ ఎలా అభివృద్ధి అవుతుంది, మందిరాలు ఎక్కడెక్కడ ఎలా నిర్మించబడుతున్నాయి, పరిచర్య ఎలా జరుగుతుంది అనేది ఆలోచిస్తాడు. ఈ ప్రత్యక్షత లేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన బలహీనతల్లో ఆయన వెళ్ళిపోయాడు. అతను ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు కదా, అదే ఆలోచన చేస్తా. అలాగే ఆ దరిద్రత, ఆ ప్రత్యక్షత లేని అనుభవం మీ దాకా రాకూడదు. ఆ ప్రత్యక్షత ఉన్నంత కాలం మన సంఘాలు ఎలా అభివృద్ధి అవుతున్నాయి, మన సంస్థ ఎలా అభివృద్ధి అవుతుంది, మన సంస్థలో ఉన్న సేవకులు ఎలా అభివృద్ధి అవుతున్నారు, దైవజనులు యేసన్న గారు లేకపోయినా ఈ సంస్థను దేవుడు ఎలా కొనసాగించుచున్నాడు, ఎలా మందిరాలు స్థాపించబడుతున్నాయి, ఒక ఈస్ట్లో ఎలా మందిరాలు అభివృద్ధి అవుతున్నాయి, ఒక కృష్ణా జిల్లాలో ఎలా అభివృద్ధి అవుతున్నాయి, ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలా అభివృద్ధి అవుతున్నాయి, మా పట్టణంలో ఎలా అభివృద్ధి అవుతున్నాయి, మెట్టిమెట్టిగా దేవుడు ఎలా తీసుకెళ్తున్నాడు ఈ పరిచర్యని. ఈ ప్రత్యక్షత ఉన్న వ్యక్తులు ఆలోచన చేస్తారు. ఈ ప్రత్యక్షత ఉన్న వ్యక్తులు అచంట మొన్న వచ్చిన పాస్టర్
ఒక పాస్టర్ గారు ఎవరు వచ్చారు, అలా రోడ్డు మీద వెళ్తా వచ్చారు, ఈ మందిరాన్ని చూసి గొప్ప రోజు అవ్వట్లేదు, అలా బయట నుండి చూసి వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాను. నేను అదే రోజు ఉన్నట్టు రావటం కళ్ళల్లో నీళ్లు పెట్టాడు. 6 సంఘాలు ఉన్నాయంట ఆయన గారికి. మరలా 2 సార్లు ఫోన్ కూడా చేశారు నాకు. వచ్చి వెంటనే నా దగ్గరికి వచ్చి దేవుని దర్శనమేనండి అన్నారు. ఏమిటండి అన్నా. దేవుని దర్శనం లేకపోతే ఇదిగోండి ఇలాంటి మందిరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయనేది కేవలం దేవుని దర్శనం అండి అన్నాడు. నా హృదయం ఉప్పొంగింది. ఎప్పుడో వచ్చామండి, అప్పట్లో చిన్నగా ఉండేది, మెట్టిమెట్టిగా ఈ రోజున దేవుడు ఇలా తీసుకొచ్చారండి అని కల నిండా కన్నీళ్లు పెట్టి ఓ చిన్న ప్రార్థన చేయమని అడిగితే చేసి ఆయన తోచింది కానుకిచ్చి, దేవుని దర్శనం అండి ఇదంతా, దేవుని ఏర్పాటండి, దేవుని ప్రణాళిక అండి, దేవుడు చేయకుండా మనం ఎవరు ఏం చేయలేమండి అనుకుంటూ వెళ్తాడు. ఆ ప్రత్యక్షత ఉన్న వ్యక్తి మనసులో ఎప్పుడు వృద్ధి పొందే అన్నీ గుర్తొస్తాయి. ఆ ప్రత్యక్షత లేని వ్యక్తి ఏమో ఎక్కడెవడు వెళ్ళిపోయాడు, ఎక్కడెవడు పాపంలో పడ్డాడు, ఎక్కడెవడు ఏం పాపం చేశాడు, ఎక్కడెవడు సేవల నుంచి ఇదయ్యాడు, వాళ్ళ బలహీనతల్లో వాళ్ళు ఉంటారు. దేవుని ప్రత్యక్షత మీకున్నంతకాలం మనకున్నంతకాలం వర్ధిల్లే అనుభవాలే ఉంటాయి. ఈరోజు కోరుకోనండి, నా దేవుడు నాకు ప్రత్యక్షం కావాలని. నీ కుటుంబంలో ఉన్న దరిద్రత తొలగిపోతుంది, నీ కుటుంబంలో అప్పు సమస్యలు తొలగిపోతున్నాయి. చెప్పండి గట్టిగా, అప్పు సమస్యలు తొలగిపోతున్నాయి, దరిద్రత తొలగిపోతుంది, నీలో ఉన్నటువంటి హీనస్థితి తొలగిపోతుంది, దరిద్రపు స్థితి తొలగిపోతుంది. నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేయను, ఉజ్జీయావలే వర్ధిల్ల చేయను. నీ కుటుంబాన్ని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, నిన్ను వర్ధిల్లే పథకములో స్థిరపరుస్తాడు. అనేకుల మధ్యలో వర్ధిల్లే అనుభవాలను ఆయన నీకు తీసుకొని వస్తాడు. అలాగే చేయగల శక్తి కలిగిన దేవుడు ఆయన ప్రత్యక్షతలోనే ఈ వర్ధిల్లే అనుభవాలను చేయబోతూ ఉన్నాడు. ఇంకా 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 మిమ్మల్ని దేవుడు వర్ధిల్ల చేయను. ఇంకా 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 ఈ వస్తున్న మినిస్ట్రీస్ ను వర్ధిల్ల చేయను. ఇంకా 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 సేవకులు వర్ధిల్ల చేయను. ఇంకా 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 మీ పిల్లల దేవుడు వర్ధిల్ల చేయను. వర్ధిల్ల పరుచును. దరిద్రత అనేది మన దరిదాపుల్లోనికి రాకూడదు. అప్పు సమస్యలు అనేది మీ కుటుంబాలను చుట్టూ ముట్టకూడదు. వారిని అడుక్కొని మనం కుటుంబాలను పోషించుకునే స్థితి మన సంఘంలో కానీ సంస్థల్లో కానీ ఎక్కడ కలగకూడదు. క్రైస్తవులు ఎప్పుడు తలగానే ఉండాలి. యోహాను పత్రిక చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 3:8 గతంలో ఒకసారి చిన్న మాట చెప్పాను. దీంట్లో ఆయన ప్రత్యక్షమైనందుకో అక్కడ వ్రాయబడింది పత్రికలో 3:8. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు సాతాను క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత ఉన్న చోట అపవాది క్రియలన్నీ లయమైపోతాయి, నాశనమైపోతాయి. కొరంది 2వ పత్రికలో తంత్రాలు అనే పదం చూడండి. 2:11 నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. తంత్రాలు
యాకోబులోనేమో మంత్రాలు, ఈ సాతానుగాల్లోనేమో తంత్రాలు. తంత్రాలు ఒకళ్ళు, మంత్రాలు ఒకళ్ళు. వినండి, తలలు పైకి లేపి ముగిస్తాను. సాతాను నానా విధములైన తంత్రాల చేత మనిషి జీవితాన్ని కలవరపరుస్తూ ఉంటాడు. మీకు సంగతి చెప్తే వినండి. యేసు ప్రభు చెప్పిన విషయం అది మత్తయి సువార్త 13:25. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. అక్కడ ఆగండి. నువ్వు కాదు బాబు, వెళ్ళేవాడు ఆగాడు. సరే కూర్చో. కానికేసి వెళ్ళిపోతున్నాడు తమ్ముడు. సాతానికి అనగానే వెళ్ళిపోతున్నాడు. ఓకే, యజమానుడు పొలంలో మంచి గోధుమలను విత్తిరమ్మని పనివారిని పంపించాడు. విత్తారు. యజమానుడు ఎందుకైనా మంచిది కాచుకోండి పొలాన్ని అని పనివారిని అక్కడే ఉంచాడు. వీరు కాచుకోకుండా నిద్రపోయారు. వారు చేసిన చిన్న పొరపాటు. నిద్రపోయిన వెంటనే ఆ శత్రువు వచ్చి ఆ గోధుమల మధ్య గురుగులను విత్తాడు. 4 రోజుల తర్వాత గోధుమలతో పాటు గురుగులు మొలిచాయి. ఇవి లేత లేత, ఇవి లేత లేత. వెంటనే ఈ పనివారు యజమాని దగ్గరికి వచ్చారు. ఓ యజమాని, మనము పొలములో విత్తింది గోధుమలు కదా. అవును, మరి గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి? ఒకసారి పౌలు కూడా ఇదే మాట చెప్పాడు సంఘంలో బోధిస్తా. ఓ కొరింథీ సంఘస్థులారా, నేను మీకు ఆత్మ సంబంధమైన విత్తుతున్నాను కదా, మరి ఏంటి మీలో శరీర సంబంధమైన పంట వస్తుంది? కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని కొరింథీ సంఘాన్ని ప్రశ్నించాడు. ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేను ఇచ్చింది మీకు ఆత్మ సంబంధమయ్యే కదా, మరి శరీర సంబంధమైన పంట వస్తుంది ఏంటి? ఇప్పుడు నేనున్నట్లయితే కొంచెం అరిసేవాడిని పిల్లల్ని. మీ జ్ఞానం లేదు, బుద్ధి లేదు, నిద్ర ఎక్కువైపోయింది, కాచుకోమని చెప్తే నిద్రపోతే మరి ఎంతకేం చేస్తాడు? శుభ్రంగా నిద్రపోయానంట. దీని కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దంట అంట. నేనైతే ఎందుకంటే ఆ టెంపర్లో వస్తుంది, అలా ఆవేశం వస్తుంది గురుగును చూడగానే. కానీ యజమానులు చూడండి ఎంత ఓపికగా మాట్లాడాడు. మీరేమి కంగారు పడబాకండి, ఇది ఎవరు చేసిన పని చెప్పండి గట్టిగా. భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు భార్యాభర్తల గొడవ రావటం ఏంటి? సేవైనా బతికైనా రోగమందు కలిమి ఎందు బలహీనత ఎందు రోగమందు అది ప్రమాణం చేసింది భార్య. 4 రోజులకి సుడికే చూసుకుని వెళ్ళిపోతానంటే ఇది ఎవరు చేసిన పని? మరి తెలియక ఏమేమంటుంది? భర్త మీద నిందమవుతుంది. అది ఎవరు చేసిన పని? ఇది ఎవరు చేసిన పని? ఇది ఒక సేవకుడు గమనించాలి, పట్టుకోవాలి. అది ఒక విశ్వాసి కూడా పట్టుకోవాలి. ఎవరు చేస్తున్నారు ఇది? అంతటి స్థితికి రావాలి. అలా రానప్పుడు ఏమవుతామంటే ఒక విశ్వాసి మీద, లేక ఒక భార్య ఒక భర్త మీద ద్వేషాలు పెంచుకునే పరిస్థితులు వస్తాయి.
అలా ద్వేషాలు పెంచుకున్నప్పుడు ఏమైందంటే నిన్ను నూరేండ్ల జీవితాలు పాడైపోతాయి, బంధాలు తెగిపోతాయి. మీకు మొన్న చెప్పాను, గుర్తుందా? ఓ 10 మందికి చెప్పాను. బేతపూడిన గ్రామంలో ప్రార్థన చేశాను. ఒక యవనస్తురాలకి దయ్యం పట్టింది అంది. నేను నోరు తెరవని సైతాను గారు పెట్టినప్పుడు మాట్లాడి కొంతమంది ఎవరు చెప్పు ఎవరు చెప్పు ఎవరు చెప్పు ఎవరు ఎవరు అంటుంటారు. మైనవరు వాడు ముయలా, నేనెవరినో తెలుసా అని ఆ పిల్ల పేరు చెప్పాడు. ఏ పిల్ల? ఆ ఇంట్లో ఈ అమ్మాయి రెండో పాడు, మొదటి భార్య చనిపోయింది, ఈ అమ్మాయిని చేసుకున్నా. ఆ చచ్చిన అమ్మాయి పేరు చెప్పింది. సాతాను గారు చెప్పాడు. బాగేనండి, ఆ అమ్మాయి నాకు తెలుసు, ఏదో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఈ అమ్మాయి తెలుసు. ఆ పేరు చెప్పిన మరుక్షణమే అత్తంది పక్కనే. ఈ అత్త ఏమన్నా తెలుసా? చచ్చిన మనిషిని సచ్చేది జావహా మళ్ళీ దయ్యమై పట్టుకుందే అని. ఆ ప్రక్కనే చచ్చిన ఆమె అమ్మ ఉన్నారు. ఆమె ఏమన్నా తెలుసా? నా కూతురు చచ్చి దయ్యమయ్యేది కాదు అంది. ఇది బాగుంది. సత్యామ శుభ్రంగా ఆమె అక్కడ ఉంటే ఈ బతికున్నది చూడండి గొడవ. నేను ప్రార్థన చేస్తానే అందరికీ వీరు జుట్లు పట్టుకున్నారు. వాళ్ళు 10 మంది అయ్యారు, వీరు 10 మంది అయ్యారు. నా కూతురు భక్తురాలు అంటది, నీ భక్తురాలు అయితే ఎదుగు చూడు దయ్యం ఎందుకు వచ్చింది, దయ్యం ఎందుకు వచ్చింది ఏమనటం. ఇవన్నీ చూస్తే నేను ప్రార్థన చేస్తుంటే ఈ దయ్యం పట్టిన మనిషి నవ్వుకుంటా ఉంటాడు. ఓహో, నాకు అనిపించింది, ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పని ఇది, నువ్వు చేసిన పని కదరా. లేకపోతే కొన్ని భార్యాభర్తల బంధాలు, అన్నదమ్ముల బంధాలు, ఆత్మీయ బంధాలు తెగిపోతుంటే ఎంత తపన ఉంటుందండి. ఇక దాన్ని నేను నోటితో చెప్పగలుగుతానా? ఇవన్నీ కలగజేసేది ఎవరు? ఆడు. నేను ఆయన జుట్టు పట్టుకొని ఎన్ని తంత్రాలు పెట్టావురా సాతానుగా అనేసరికి వాడు అంటాడు, నువ్వు ఎలా గుర్తుపట్టావు? చూసావా, నేను ఎలా గుర్తుపెట్టాను తెలుసా? బైబిల్లో రాయబడింది, మనుషులు చనిపోయి ఎవ్వరు దయ్యాలు కారు. అందుకని వాక్యం ఆధారం ఉంది కాబట్టి నేను గుర్తుపెట్టాను. నాకు తెలియదంటారా సైతానుగా. కొంతమంది ఎవరు చెప్పు, పెద్దమ్మా చిన్నమ్మా వారందరూ చచ్చి పాతాళానికి వెళ్తారు. పాతాళానికి అధిపతి ఈడు. వారి డీటెయిల్స్ అంతా తెలుసుకొని వాళ్ళని అక్కడే పెట్టి వారి మాటలు తీసుకొని మీ దగ్గరికి వస్తాడు సాతానుగాడు. అంతే, వేరే ఏం లేదు. చెప్పరా అని చెప్పి జుట్టు పట్టుకొని ప్రార్థన చేసి వాళ్ళిద్దరి ముందు నిలబెడితే నేను సాతాన్నే. అప్పుడు సిగ్గుపోయింది ఇద్దరికి. అని మీరెందుకమ్మా ఇంతలోకి తొందరపడ్డారు? నా కూతురు అన్నది అదేమే, ఎందుకంత తొందర? సాతాను తంత్రాలు రకరకాలుగా ఉంటాయండి. అయితే ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు ఆ సాతాను క్రియలన్నీ లయమైపోతాయి. ఆ సాతాను తంత్రాలను మనం జయించగలుగుతాం. ఆ సాతాను తంత్రాలను మనం ఓడించగలుగుతాం. ఇది దుష్టుడు చేసిన పని, దుష్టుడు చేసిన పనిని ఒక వ్యక్తి గుర్తుపట్టగలుగుతాడు. అనవసరమైన విషయాలు, అనవసరమైన కార్యక్రమాలు, వివాదాలు దయచేసి మీ కుటుంబ వ్యవస్థలో కానీ, మీ వ్యక్తిగత జీవితంలో కానీ, సంఘములో కానీ తలదోర్చకుండా ఉండి ఈ సాతాను తంత్రాలన్నింటినీ, క్రియలన్నింటినీ ఎదిరించి లయపరిచేటటువంటి శక్తిని మీరు అనుభవించండి. ఇవి అలాగే మొలుస్తూ ఉంటాయి. ఈ పనివారి ఆవేశం కూడా చూడు, ఆవేశం ఎక్కువైపోయింది పనివారిది. సరే,
ఇప్పుడే వెళ్ళి పెరికేస్తాం. ఎంత పని నిమిషాల్లో పెరికేస్తాం నిమిషాల్లో పెరికేస్తాం అంటే యజమాని అంటాడు, మైండ్ ఏమైనా పోయింది మీకు? ఇదేనా మీ విశాలత? ఇదేనా మీ ఆవేశం? పెరికేస్తాం. పెరికేబాకండి. పెరికేస్తే అవి లేతగా ఉన్నాయి. చెప్పండి, ఇవి లేతగా ఉన్నాయి. అవి పెరుగుతా ఉంటే ఇప్పుడు ఎవరికి దెబ్బ? లేతగా ఉన్న వాడికి దెబ్బ. అందుకని 4 రోజులు ఉన్నాయి. ముగింపు చూద్దాం. ముగింపు ఏమవుతుంది? గోధుమల్ని కొట్లో పోసుకుంటాడు, గురుగులు అగ్నిలో కాల్చబడతాయి. వాటి ముగింపు అపవాది క్రియల యొక్క ముగింపు అది. అంత విశాలత మీకున్నారు. ఈ ప్రత్యక్షత ఏ వ్యక్తికి ఉంటుందో సులువుగా సాతాను క్రియలు ఎలా ఉంటాయో గుర్తుపడతాడు. దుష్టుడి వేసే అగ్ని బాణాలన్నింటినీ ఆర్పగలుగుతాడు. మీరెవరైనా సరే నా కనుగుడ్లు లైటో, ఎవరైనా సరే ఒక కనుగుడిని వద్దనుకొని ఒక కనుగుడిని కావాలనుకుంటే నేను ప్రపంచంలో సేవకుని కాదు. ఏమైనా చిన్న సమస్యలు వచ్చినా ఒక సేవకుడిగా భరించవలసినటువంటి బాధ్యత సేవకుని గుండెల్లో ఉంటుంది. ఓ సేవకుని ఎదుట న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ పథకం మేము తీసివేస్తే ఎవరినీ భరించలేము. ఈ న్యాయ విధాన పథకం ఉన్నంతకాలం ఆ యాజకుడు 12 గోత్రికుల్ని భరిస్తాడు. గనుక మీరు మందిరానికి రావటం ఏమిటి, మీ ఐక్యతను మీరు కాపాడుకోవటం ఏమిటి, సహోదరుల ప్రేమను ఆప్యాయంగా పంచుకోవటం ఏమిటి, ఏదైనా విషయాలుంటే సేవకుని కలుసుకోవటం ఏంటి, చెప్పుకోవటం ఏంటి, అలా వెళ్ళటం ఏంటి, ఇంతవరకు పెట్టుకుంటే దుష్టుడు మీలో ప్రవేశించి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన కార్యక్రమాలు పుట్టించకుండా మీ మనస్సును చెరపకుండా చేస్తాడని ప్రేమపూర్వకంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. ఆ ప్రత్యక్షత మనలో ఉన్నంతకాలం అపవాది క్రియలన్నింటినీ మీరు జయించగలుగుతారు, లయపరచగలుగుతారు. అందుకని ఆయన్ని మీరు పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో వెతకండి. ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన ప్రత్యక్షమైతే 4 ఆశీర్వాదాలు చెప్పాను. 1, అన్ని కోణాలలో మనకు నెమ్మది కలుగుతుంది. 2వది, మన మీద నీతి వర్షం కురిపించబడుతుంది. మనం వర్ధిల్లే స్థితిలో ఉంటాం. 4వది, అపవాది క్రియలన్నీ మనలో, మీలో చోటు చేసుకో, లయమైపోతాయి. అందరూ ఒక్కసారి మోకరించండి. ప్రభువా, మీరిచ్చిన మాటలు మా జీవితాలకు ఎంతో ఉపయోగపడినట్లు కుర్చీల్లో కూర్చున్న వారు లేచి నిలబడండి. మిగతా వారందరూ మోకరించండి. సరిగ్గా మోకరించండి. మీ చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఏమి మీ హృదయాల్లోనికి, మీ మనస్సుల్లోనికి, ఆలోచనల్లోనికి రానివ్వబాకండి. కాస్త మీరు చేతులు పైకెత్తి పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణముగా, దయచేసి ఏ ఒక్కరు అనాలోచనకి, వేరు కార్యక్రమాలకు చోటు ఇవ్వకండి. నా దేవుడు ప్రత్యక్షమవుతున్న సమయం ఇది. నా దేవుని ప్రత్యక్షత కనపరచబడే సమయం ఇది. నా దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమైన సమయం ఇది. ఆయన నీకు ప్రత్యక్షమగును, ఆయన నీలో ప్రత్యక్షమగును, ఆయన నీకు ప్రత్యక్షమగును, ఆయన నీకు ప్రత్యక్షమగును.
మీరు ఒక్క గుడారము కాదు, ప్రత్యక్షమయ్యే గుడారం, ప్రత్యక్షమయ్యే గుడారం, దేవుడు ప్రత్యక్షమయ్యే గుడారం మీరే. మీరే మన దేవుడు. వినని, చూడని, తినని, వాసన చూడని, చేతి పనులతో చేయబడిన దేవుడు కాదు. ఆయన మన మధ్యలో ప్రత్యక్షమయ్యే దేవుడు, మన మధ్యలో సంచరించే దేవుడు, నీలో నిత్య నివాసాన్ని కల్పించుకునే దేవుడు, సజీవుడైన దేవుడు. అదిగో అదిగో నీలో 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 శక్తితో, పూర్ణ బలముతో, బలమైన అభిషేకముతో, అభిషేకముతో, అభిషేకముతో అదిగో పరిశుద్ధాత్మ నిపుణులతో ఆరాధించండి. మనిషి హృదయములో కలవరాలు తొలగిపోవాలి, సమాధానము లేని స్థితి తొలగిపోవాలి, నానా విధములైన బాధలు, శ్రమలు తొలగిపోవాలి, పాడైపోతున్న అనుభవాలన్నీ స్థిరపరచబడాలి. నా దేవుడు ప్రత్యక్షమైతే నలుదిశలో ఉన్న శత్రువుల మధ్యలో నీకు నెమ్మది కలిగించును, నెమ్మది కలిగించును. నీ ప్రాణానికి, నీ ఆత్మకు, నీ శరీరానికి కావలసిన నెమ్మది, 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 నెమ్మది. ఏ అప్పు సమస్యలు నిన్ను కలవరపరుస్తుంది, ఏ దరిద్రత నిన్ను కలవరపరుస్తుంది, ఎవరి మాటలు నిన్ను కలవరపరుస్తున్నాయి, ఏ సంభవాలు నిన్ను కలవరపరుస్తున్నాయి. వద్దు, సుఖముగా బ్రతకండి, నెమ్మదిగా బ్రతకండి, ప్రశాంతముగా బ్రతకండి. అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అనవసరమైన ఆందోళన వద్దు, కల్లోలాలు వద్దు. నా దేవుడు నలు దిశలో, అన్ని కోణాలలో ఇప్పుడు నిన్ను నెమ్మది, నెమ్మది, నెమ్మది చెప్పబడి పరిశుద్ధాత్మతో నింపబడండి. పూర్వము మనము దోషాలు పెట్టుకున్నవారు, పూర్వము ప్రతి వారిలో వంకరతనాలు ఉన్నాయి, పూర్వము ప్రతి వారిలో మాయలున్నాయి, మంత్రాలున్నాయి, అబద్ధాలున్నాయి, పాపమున్నాయి. పూర్వము రకరకాలుగా అలల చేత కొట్టుకుపోయారు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, యేసయ్య ప్రత్యక్షత నీకు కలిగిన తర్వాత ఆయన నీ మీద నీతి వర్షం కురిపించాడు, నీతి వర్షం కురిపించాడు, నీతి వర్షం కురిపించాడు. ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, ఇక మీదట నీళ్లు ప్రవహించినట్లుగా నీతి ప్రవహించాలి, నీతి పోరాలి, నీతి, నీతి న్యాయాలు. యాకోబులో ఏ మంత్రము, ఏ మాయలు, ఏ వంకరతనము లేదు. యోబు భక్తుడు అంటాడు, అన్యాయము, అన్యాయం
చెప్పాను. కారణం యోబు యొక్క నీతి, యోబు యొక్క మంచి మనస్సాక్షి. అనేకల మధ్యలో మీరు నీతి వర్షం కురిపించబడి నీతి ప్రవాహాలు మీలో పోరి నీతి కొరకు సాక్షాత్మగా జీవించండి. మనుషుల ఆవేశాలు, మనుషుల కోపాలు, మనుషుల తొందరపాట్లు దేవుని నీతిని నెరవేర్చ అప్పగించుకున్న దేవుని అప్పగించుకో నా మీద నీతి వర్షం కురిపించు యేసయ్యా, నీతి వర్షం కురిపించు యేసయ్యా. నీతి కొరకే బ్రతుకుతానయ్యా, నీతి కొరకే ఆకలి తప్పిక కలిగి ఉంటానయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఒకరిని గూర్చి తీర్పు తీర్చున్నట్టు నేనెవరు? నన్ను గూర్చి ముందు నేను తీర్పు తీర్చుకుంటాను. నేను ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చాను. తీర్పు తీర్చబడే రోజు ఒకటి ఉన్నది. మీకు మీరే తీర్పులు తీర్చుకోవద్దు, దేవునికి అప్పగించుకోండి. నీతి వర్షం నీ మీద కురుస్తుందా, నీలో నీతి ప్రవాహం వలె ప్రవహిస్తుందా లేదా అని ఆలోచన చేయండి. నీలో ప్రత్యక్షత ఉన్నంత కాలం ఆ దేవుడు నిన్ను వర్ధల్ల పరుస్తానే ఉంటాడు. అంచెలంచెలుగా పైకి నీ కుటుంబాలు వస్తానే ఉంటాయి. సరిగ్గా మోకరించి అందరి చేతుల పైకెత్తి ఈ రోజైనా పూర్ణ బలముతో, ఈ రోజైనా పూర్ణ ఆత్మతో, ఈ రోజైనా పూర్ణ శక్తితో ఆరాధించండి. నీకు దేవుడు ప్రత్యక్షమగును. ఇక మీద అమ్మవాది క్రియలన్నీ లైవ్ అయిపోతున్నాయి. అపవాదికి వాని దోతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నికి మనం వెళ్ళకుండా అపవాది క్రియలన్నింటినీ జయించాలి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని ఆవరించును గాక, పరిశుద్ధాత్మ ఫలము మన కమ్ముకొనును గాక. ప్రాణములో, ఆత్మలో, శరీరములో పరిశుద్ధాత్మ నిండాలి. కాసేపు ఒక 5 నిమిషాలు అందరూ ప్రభువుకి అప్పగించుకోండి. అయ్యా, మీ ప్రత్యక్షతను అనుభవించే ఇక్కడి నుండి నేను వెళ్ళాలయ్యా. ఒక్కసారి నాలోనికి రండి, ఒక్కసారి నాకు ప్రత్యక్షం అవ్వండి యేసయ్యా. అడగండి, అందరూ అడగండి, మోకాళ్ళ వేళ్ళని అడగండి. ఒక్క 5 నిమిషాలు ప్రభువా ప్రత్యక్షం అవ్వండి అయ్యా, ప్రత్యక్షం అవ్వండి అయ్యా. వినని వాసన చూడని చేతి పనులతో కర్రలతో చేయబడ్డ కొద్ది కాదయ్యా నీవు. యేసయ్యా శరీరాలు నా ప్రియుడైన యేసయ్యా సర్వము నీకినా సర్వేశ్వరుని సర్వభక్తులు పరిశుద్ధునికి సర్వ